ప్రైజ్ లాడండి. ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నైనా ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నావు ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద నీ ఉంచినందుకు నీకు వందనములనైనా. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నైనా. వాక్యము వినుటలో మాకు విశ్వాసం కలిగి వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 17:24 నుంచి చూద్దామండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరాషేకులు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరాషేకులు చెల్లింపడా అని ఉండగా చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను, నీకేమి తోచుచున్నది? భూరాజులను సుంకరులను పన్నులు ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యజనుల యొద్దనా అని అడిగాను. ఏంటండి, కపెర్నహూములో వచ్చే అరాషేకులు అనే పన్నులు వసూలు చేసే వారి దగ్గరికి వచ్చి ఏం చేయుచున్నారు? మీ యేసు పన్ను చెల్లించడా అని పేతురును అడుగుచున్నారు. ఇంతలో యేసుక్రీస్తు వారు విని, పన్నులు ఎవరు కట్టించుకుంటారో అని పేతురుని అడుగుచున్నారు. సుంకరులనా, పరిశ్రయులునా, ఎవరును భూరాజులునా, ఎవరు పన్నులు వసూలు చేయుదురు అని అడుగుచున్నారు. కుమారుల యొద్దనా లేకపోతే అన్యజనుల యొద్దనా అని యేసుక్రీస్తు వారు పేతురుని, సీమోనుని అడుగుచున్నాడు. అతడు అన్యజనుల యొద్దనే అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండా అతడు అన్యజనుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులై ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండా కుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల 1 షేకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ఏంటండి, వలలు పట్టుకుని సముద్రంలోకి వెళ్ళి గేలము వేయగా మొదట పైకి వచ్చిన చేపను పట్టుకుని నోరు తెరిచిన ఎడల 1 షేకెను దొరుకును. దానిని నీ కొరకును నా కొరకును వీరికి ఇమ్మని చెప్పుచున్నాడు. ఎవరికి దొరుకును? నా కొరకు నీ కొరకు వానికి ఇమ్మని అతనితో చెప్పాను. ఎవరితోటని? పన్నులు వసూలు చేసే వారికి చెప్పుచున్నాడు. పేతురుతో ఎలాగూ చేయమని యేసుక్రీస్తు వారు అలాగనే చేసిన 1 షేకెను దొరుకును. దానిని పన్నులు వసూలు చేసేవారికి ఇమ్మని యేసుక్రీస్తు వారు చెప్పుచున్నాడు. మత్తయి సువార్త 18 మొదటి నుంచి చూద్దామండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడుగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఏంటంటే, ఆ కాలమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉన్నది అని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను పిలిచి ఈ బిడ్డని పోలి ఉన్నది అని. చిన్న బిడ్డ మనస్తత్వం ఎలా ఉంటుందండి? ఎవరికి కూడా హాని చేసే మనస్తత్వం కాదు, ఏమి మాట్లాడాలో తెలియని మనస్తత్వం, తప్పో రైటో తెలియని మనస్తత్వమును కలిగి ఉంటారు. ఇలాంటి చిన్న పిల్లవాడిదే ఇది పరలోక రాజ్యము అని చెప్పుచున్నాడు. మీరు మార్పు నొందిన చిన్న బిడ్డ వలె వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఏంటంటే, మార్పు చెంది చిన్న బిడ్డ వలె ఉంటేనే గాని మీరు పరలోక రాజ్యము ప్రవేశించారని వారితో చెప్పుచున్నాడు. కాగా ఈయన బిడ్డ వలె తనను తాను తగ్గించుకునేవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎవరండి? మనం ఈ లోకంలో ఎప్పుడైతే తగ్గింపబడి ఉంటామో అప్పుడు దేవుని రాజ్యంలో మనం హెచ్చింపబడతాము. తగ్గింపబడువారు హెచ్చింపబడును, హెచ్చింపబడువారు తగ్గింపబడునని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడు కూడా
తగ్గించుకునే స్వభావం. చాలామంది అనుకుంటారు నేను చాలా తగ్గిపోయాను, నేను చాలా మారిపోయాను అని అంటారు. కానీ అది వేషధారణ. మన హృదయము తెలుసు మనం మారలేదని, కానీ వారు ఒప్పుకోరు కదా. వారు ఎలా ఉంటారు? మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో తగ్గి ఉంటేనే దేవుని రాజ్యంలోనే మనం ప్రవేశం ఉంటుంది. కానీ ఈ లోకంలోనే తగ్గలేనప్పుడు దేవుని రాజ్యంలో ఎలాగ తగ్గింపగలిగే మనసు ఉంటుంది మనకి? మనం ఇక్కడ ఇంతమంది మనుషులమయ్యానే మనము తగ్గింపు గుణము లేనప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, దేవుని రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కరికి ఉండదు. కానీ నీ హృదయం దేవుని దగ్గరగా ఉన్నదా, లేకపోతే ఈ లోకపు వైపు ఉన్నదా? నువ్వు వేషధారణ కలిగి ఉంటున్నావా, లేకపోతే నువ్వు ఎలాంటి జీవితంను కలిగి ఉన్నావు ఒక్కసారి పరిశీలన చేసుకుంటున్నావా? నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అనుకుంటున్నావు తప్పగాని నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నావా, నీ నడవడిక జాగ్రత్తగా చూసుకుంటున్నావా? నువ్వు అసూయతోటి ఉంటున్నావేమో ఒక్కసారి ఆలోచించుకో, నువ్వు దురాలోచనతో ఉంటున్నావేమో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఇక్కడ చిన్న బిడ్డను పోలి ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలదు. పరలోక రాజ్యం ఎవరిదంటే చిన్న బిడ్డలో, ఇలాంటి చిన్న బిడ్డదే అని యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు. ఆ చిన్న బిడ్డ మనస్తత్వం ఎలా ఉంటుంది? తప్పేంటో రైట్ ఏంటో కూడా తెలియదు, ఆ బిడ్డకి ఏం చేయాలో కూడా తెలియదు. అలాంటి మనస్తత్వం పోలి ఉన్న వారిదే అని. నేను అలాంటి దాని కాదు, నేను మారిపోయాను. ఎప్పుడో చేసిన పాపాలు కూడా లెక్కింపుకు వస్తాయి కదా. మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా లెక్కలోకి వస్తుంది. మనం చీకట్లో చేసాము, లేకపోతే నన్ను ఎవరు చూడలేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చూస్తున్నాడు కదా, ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. మనం చీకట్లో చేసిన, వెలుగులో చేసిన, మనం ఏమనుకుంటాం, నేను చాలా తగ్గింపగలిగిన, నేను ఇదివరకులాగా కాదు, చాలా మారిపోయాను, నేను చాలా తగ్గిపోయాను. కానీ అది నువ్వు నేను కాదు డిసైడ్ చేయవలసింది, దేవుడు డిసైడ్ చేస్తాడు. దేవుడు చెప్పాలి ఆ మాట. ఈ లోకంలో ఇది వరకు ఇలా ఉండేదిరా అని మనుషులు చెప్పాలి. మనుషులు కూడా మనం పరీక్షిస్తూ ఉంటారు. మనం చెప్పే మాట, మనం నడిచే నడవడిక కూడా పరిశీలన చేస్తాం. నేను ఎవరిని ఏమన్నాను, నేను ఎవరిని ఏమి తిట్టను అని అనుకుంటాను. కానీ నువ్వు తిడుతున్నావా లేదనేది నీ చుట్టూ ఉన్నవారికి తెలుస్తుంది. నువ్వు ఎలా ఉంటున్నావు అనేది నీ చుట్టూ ఉన్నవారికి తెలుస్తుంది. దానిని బట్టే, మన ప్రవర్తనను బట్టి వాళ్ళు కూడా డిసైడ్ చేస్తూ ఉంటారు. ముందు ఇక్కడ ఈ పాపలోకంలోనే మనం చెల్లించుకోవాలి. మనం చేసిన ప్రతి ఒక్క పాపమును కూడా ఇక్కడ చెల్లించుకున్న తర్వాత అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. అంతేగాని మనం నేను మారిపోయానంటే అది నిజమైన మార్పు ఏంటనేది దేవుడు చెప్తాడు. అంతేగాని నీవు నేను అనుకున్నంతనే మారిపోయామనుకో, నేను ఎన్నో పుణ్యాల కార్యాలు చేసేసాను, నేను ఎంతమందికో దాన ధర్మాలు చేసేసాను అని అనుకుంటూ ఉంటా. నువ్వు చేసిన ధర్మం నీ మనసులో ఎలా ఇచ్చావు? నువ్వు నీ మనసుతో ఇచ్చావా, లేకపోతే నువ్వు అసూయతోటి ఇస్తున్నావా? ఎలాంటి స్వభావమును కలిగి ఇస్తున్నావు? నువ్వు దానం చేసావు, కరెక్టే, అది నిజమే. కానీ నువ్వు ఇచ్చేటప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? నువ్వు ఎలా ఇస్తున్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన. నువ్వు ఇచ్చే మనస్తత్వం, నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చావనుకో, అది నీకు ఆశీర్వదింపబడుతుంది. నువ్వు లోపలికి అయ్య బాబు ఇంత ఇచ్చేస్తున్నాను, అంత ఇచ్చేస్తున్నాను, వీళ్ళకి ఎట్టేస్తున్నాను, వాళ్ళకి ఎట్టేస్తున్నాను అని అనుకున్నావు అనుకో, అది నీకు ఆశీర్వాదకరం కాదు కదా. నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తేనే అది నీకును, నీ బిడ్డలకి, మొత్తం అందరికీ కూడా ఆశీర్వాదం. ఒకవేళ 2-3 కుమారులు ఉన్నారనుకోండి, ముగ్గురిని సమానంగా చూస్తే నీకు కూడా సమానత్వమే ఉంటుంది. నీ తీర్పు రోజున దేవుడు నీకు కూడా సమానమైన తీర్పుని, ఒకరు హెచ్చుగాని ఒకరు తగ్గుగాని చూసామనుకో, దేవుడు నిన్ను తప్పక శిక్షిస్తాడు. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకు. ప్రతి ఒక్కరమును కూడా నేను నువ్వు అని, మన బిడ్డల దగ్గరే మనం అంత స్వార్థం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ఎడల స్వార్థం కలిగి ఉండటంలో తప్పులేదు కదా. మనం ఎలా ఉంటున్నాం అనేది దానిని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు మారు మనసు కలిగిన వారికే పరలోక రాజ్యం ఎవరిది అని, ఎలాంటి వారిదనం దాన ధర్మాలు చేసినంతరానే పరలోక రాజ్యం వెళ్ళిపో. ప్రభువా అని పిలిచిన ప్రతి వాడును కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడని చెప్పి ఉన్నాడు. మనము పడిపడి ప్రార్థనలు చేసేస్తాం, పడిపడి వాక్యలు. పెద్ద ప్రార్థన చేసినంతరానే దేవుని రాజ్యంలో ప్రవేశించేము, చిన్న ప్రార్థన చేసినంతరానే దేవుని రాజ్యంలో ప్రవేశించు. కానీ మనం హృదయము మారు మనసును పొంది ఉండాలి. మనము చిన్న బిడ్డను పోలి నడుచుకోవాలి. మన తగ్గింపు స్వభావమును కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకునే ఉంటామో అప్పుడు దేవుడు పరలోకంలో మనల్ని హెచ్చిస్తాడు. అంతేగాని నేను తగ్గేమంటున్నానని నువ్వు నేను అనుకోవచ్చు, కానీ తగ్గుంటున్నామా లేదా అని దేవుడు చెప్పాలి. అది నేనేమనుకుంటాను, నేను తిట్టేసి వచ్చేసి వెంటనే నేను తగ్గింపగలిగే ఉన్నాను, నేను తగ్గించుకునే ఉన్నాను, వాళ్ళేనని వాళ్ళు తిట్టినప్పుడు నువ్వు తిడితే నువ్వు తగ్గించుకునే స్వభావం నీ దగ్గర ఎలా ఉన్నది? నీ దగ్గర లేనట్టే కదా. వాళ్ళు తిట్టినా కూడా తిట్టుకోకుండా వచ్చేది. ఒక్కొక్కసారి వచ్చేస్తాం. ఆ ఒక్కసారి వచ్చినప్పుడే తగ్గించేసుకున్నట్టు కాదు కూడా. మనము ఎప్పుడును కూడా తగ్గింపుగానే స్వభావం, మారు మనసును కలిగి ఉండాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరును కూడా అనుకుంటారు. కానీ అది ఎప్పుడు మన దేవుని రాజ్యంలో ఎలా తనను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడం వారిదే పరలోక రాజ్యం అని చెప్పినాడు. తనను తగ్గించుకుని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు
మరియు ఇలాంటి ఆ బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్నును చేర్చుకున్నాడు. ఎలానే చిన్న బిడ్డలను చేర్చుకునేవాడు నన్నును కూడా చేర్చుకుంటాడని చెప్పాం. మనం ఎలాంటి స్వభావం కలిగి ఉండమన్నాడు? చిన్న బిడ్డల స్వభావమును కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడైతే చిన్న బిడ్డల స్వభావమును కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తానని చెప్పి అప్పుడు మనలను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్నును కూడా చేర్చుకున్నాను. నా యందు విశ్వాసం ఉంచు నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరము పరచువాడెవడు వాడు మెదడుకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో నుంచి ముంచివేయబడుట దానికి మేలు. ఏంటండి? నాయందు విశ్వాసముంచు ఈ చిన్న బిడ్డ వారిలో ఒకని అభ్యంతరం పరచువాడెవడో వాడు మెదడుకు పెద్ద రాయంటి కట్టబడిన వాడినై మిక్కిలి లోతైన సముద్రంలో నుంచి ముంచివేయబడి వానికే మేలు. ఏంటంటే చిన్న బిడ్డలని ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో, చిన్న బిడ్డలను ఎప్పుడైతే చేరుస్తామో, యేసుక్రీస్తు వారు కూడా చిన్న బిడ్డలదే రాజ్యం అని చెప్పి ఉన్నాడు కదా. ఇలాంటి వారిని యేసుక్రీస్తు వారి యొద్దకి రానిమ్మని చెప్పి ఉన్నాడు కదా. అలాంటినప్పుడు మనం ఎందుకెళ్తాం? దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఈ విశ్వాసం కలిగి ఉండటం అంటే ఉపవాసం ఉండటం కాదు. విశ్వాసం కలిగి ఉండటం అంటే అది మన మనసులో నుంచి రావాలి. విశ్వాసం అనేది పెద్ద ప్రార్థన చేసేసుకున్నంతనే విశ్వాసం కాదు. మనము వాక్యాలు వినేసినంతనే విశ్వాసం కాదు. ఒకవేళ వాక్యం చదువుకున్నది మన మనస్తత్వమును బట్టి అది విశ్వాసములో మనలో ఉండాలి. ఆ విశ్వాసం అంతేగాని ప్రార్థనలోని ఇందులోని కూడా ఉండదు. విశ్వాసం అనేది మన హృదయంలో ఉంటుంది. దానిని బట్టే తీర్పు ఉంటుంది. దానిని బట్టే పరలోక రాజ్యం మన తగ్గింపు స్వభావమును కలిగినప్పుడే అవన్నీ కూడా ఉంటాయి. అంతేగాని మన పరలోక రాజ్యం చేరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అభ్యంతరం మూలము వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఎవరండి? అభ్యంతరం అంటే ఒక పని చేస్తున్నారు అనుకో, దాన్ని చేయకు నేను చేస్తానని చెప్తారు. అది అభ్యంతరం పడటం. ఒకవేళ ఒక్కొక్కళ్ళు ఉన్నారనుకోండి వెంటనే చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు? ఆ పని నువ్వు చేయకు అని అంటారు. వాళ్ళు చేయరు, ఉన్న వాళ్ళని కూడా చేయరు. అలాంటి స్వభావమును కలిగిన వారికి శ్రమ అని చెప్పచ్చు. అంతే కదండి. పని మానేసాం అనుకుంటాం. ఎవరొకరు వచ్చి అడుగుతారు. అడిగిన తర్వాత దాన్ని ఎందుకని చేయలేదంటే పలానోళ్ళు మాన్పించేశారు అని అంటూ ఉంటాం. దానిని బట్టి కూడా శ్రమే కదండి. ఆ పని అక్కడి నుంచి అక్కడ ముగించేసుకున్నాం, అక్కడితో వదిలిపోతుంది. అభ్యంతరపరచువానికి కూడా శ్రమే అని చెప్పుచున్నారు. మనుషునికి కూడా శ్రమ కాగా నీ చేయి అయినను నీ పాదమైనను నిన్ను పరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయుట కంటే కుంటివాడవు గాను అంగహీనుడవు గాను జీవంలో ప్రవేశించుట మేలు. ఏంటంటే మనం ఒకవేళ ఒక తప్పు చేసినప్పుడు దానిని మనకి ఇష్టం లేనప్పుడు దాన్ని నరికివేయమని అంటున్నాడు. నరికివేయమంటే మొత్తానికి నరికివేయటం అని కాదండి. దాని నుంచి మన మనస్తత్వం మనకు సర్ది చెప్పుకుని దాని నుంచి మనం తప్పుకోమని చెప్పుచున్నాడు. అంతే తప్పు. కానీ దానిని మొత్తానికే నరికేయమని అంటున్నాడు ఏంటి? యేసుక్రీస్తు వారు అని కూడా ఈ రోజుల్లో తప్పు పట్టేవారు చాలామంది ఉన్నారు. కానీ కాదు, దానిని సరిదిద్దుకోమని చెప్పుచున్నారు. కొంతమంది ఒకలాగా చెప్తారు, కొంతమంది ఎవరి మనస్తత్వాలను బట్టి వారు అలాగే చెప్తూ ఉండరు. దానిని అంగవైకల్యం కలిగి ఉన్నా పర్వాలేదు కానీ, అంగహీనత కలిగి ఉన్నా పర్వాలేదు కానీ నీ మనసును నీవు స్థిరపరచుకోమని చెప్పుచున్నాడు. మనం ఎలా ఉంటున్నాం అనేది మన శ్రమలో పడినప్పుడు కానీ, లేకపోతే మన తప్పు చేసినప్పుడు కానీ, మన నిత్యాగ్నిలో పడవేసినప్పుడు కానీ అంగహీనుడుగా జీవంలో ప్రవేశించుటకే నీకు మేలని చెప్పుచున్నాడు. నీ కనులు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయుట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలని చెప్పుచున్నాడు. నీ కన్నులు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నీ యొద్ద నీ పాదములను పారవేయుము, అగ్నిలో నరికివేయుము. ఒకవేళ ఒక్క జీవనం ఎందువలన ఏక మనస్సును కలిగి ఉండమని చెప్తున్నాడు దేవుడు. మనం తప్పు చేసినప్పుడు దానిని సర్దిద్దుకోవాలి. సర్దిద్దిగిన దానిని ఎదరకు వెళ్ళాలి. నీవు చిన్నవారిలో ఒకనినైనను తృప్తిపరచకుండా చూచుకునుడి. వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రిని ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచున్నదని మీతో చెప్పుచున్నాను. ఏంటండి? దేవుడు నిజమే కదండి, ఎప్పుడు మనలను చూస్తూ ఉంటాడు. ఈ చిన్నవానిలో ఒకనికైనను కరికరింపకుండా చూచుకునుడి.
తృష్ణ కనికరింపకుండా చూచుకునుడని చెప్పుచున్నావు. వీరు దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ కూడా పరలోకమందు చూదునని మీతో చెప్పుచున్నానని. నిజమే కదండి, దేవుడు ఎప్పుడు కూడా చూస్తాడు. దేవునికి సాటు మరుగు లేనిది లేదు. దేవుడికి ఏదైనా కూడా సాధ్యమే. ఎప్పుడు కూడా మనలను చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు. మనమైతే చూడకపోవచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. పరలోకమందు ఎల్లప్పుడూ కూడా చూచుచున్నా మీతో చెప్పుచున్నానని చెప్పింది. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొడ్డలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? నిజమే కదండి, మనకి ఎన్నున్నానో కూడా ఏదైతే తప్పిపోచుంటుందో దానికోసమే మనము వెళ్ళి ఎదుగు చూస్తూ ఉంటాం. దేవుడు కూడా అలాగే కదండి, 99 గొర్రెలను ఉన్నను కూడా తప్పిపోయిన గొర్రె కోసమే దేవుడు వెతికి రక్షించి ఉన్నాడు. అదే గొర్రెలు అంటే ఎవరో కాదండి, మనమే. ఆ గొర్రెలము మనమే. మనలనే దేవుడు అలాగూ ఒక్క మనిషి కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం ఉండదు. ఎవరిని కూడా దారి తప్పిపోవటం దేవునికి ఇష్టం ఉండదు. 100 గొర్రెలున్నా ఎన్ని గొర్రెలున్నా కూడా దేవుడు వెదకి రక్షించమని కొండ మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకును కదా. వాడు దానిని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. వాడు దానిని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించుచు తనకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అలాగనే ఆ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. ఏంటండి, 99 గొర్రెలను రక్షించినట్లే దేవుడు మనలను కూడా రక్షిస్తానంటున్నాడు. దేనిని గూర్చి ఆయనను చింతింపవద్దని చెప్పుచున్నాడు. మీతో నిశ్చయంగా చెప్పుచున్న సంతోషించుడని ఎక్కువగా సంతోషించుడని చెప్పుచున్నాడు. మనం ఏదైనా దొరికినప్పుడు ఎంత సంతోషము కలిగి ఉంటామో అలాగే దేవుడు కూడా సంతోషించమని చెప్పుచున్నాడు. మీ తండ్రి చిత్తం ఒకడైనను నశించుట పరలోకమందు మీ తండ్రికి చిత్తము కాదు. ఏంటంటే, ఎవరను కూడా నశించుట దేవునికి ఇష్టము కాదు. ఆ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి మీ చిత్తము కాదని. పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదని చెప్పుచున్నాడు. మరియు మీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. అతడు వినిన ఎడల 2-3 సాక్షులు నోట ప్రతి మాట సిద్ధపరచబడునట్లు నీవు ఒకరినిందరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. ఏంటండి, అతడు వినిన ఎడల 2-3 సాక్షులని. ఎప్పుడు నీ సహోదరుని నువ్వు ప్రేమించిన ఎడల నీ సహోదరుని ప్రేమిస్తే నిన్ను కూడా నీ సహోదరుడు ప్రేమిస్తాడు కదా. అతనిని గద్దించిన ఎడల నిన్ను కూడా గద్దించును కదా. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, ఒకవేళ మన సహోదరుడు మన ఎడల తప్పిదము చేస్తే, ఒకవేళ తెలిసి తెలియక చేశాడని మనము క్షమించాలి. అంతేగాని అది మనసులో పెట్టేసిన వాడు కక్ష సాధిస్తే వాడు ఇంకొక రకంగా కక్ష సాధిస్తూ ఉంటాడు. అలాంటి స్వభావం మన బిడ్డలనైనా సరే మనం సర్దిద్దుకోవాలి. మన బిడ్డలకైనా సరే సర్ది చెప్పుకోవాలి. అంతేగాని అది మానేసి వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారులే నాకెందుకులే అని వదిలేసే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి. లేకపోతే చిన్నోడిని ప్రేమించి పెద్దోడిని వదిలేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి దేవుడు కూడా అలాగే కొలత కొలుస్తాడు. దేవుని రాజ్యంలో కూడా అలాంటి కొలతే కొలుస్తూ ఉంటాడు. మనం దానిని బట్టి మనం ఈ లోకంలో ఎలా ఉంటున్నాం అనేది దేవుడు పైలు. ఎప్పుడో వచ్చే తీర్పు కోసం ఇప్పుడే ఎందుకని భయపడాలని చాలామంది అనుకున్నాం. మన సహోదరుని ప్రేమిస్తే మన సహోదరుడు కూడా తిరిగి ప్రేమిస్తాడు. మన సహోదరుని మనం ప్రేమించకపోతే తిరిగి మన సహోదరుడు కూడా ప్రేమించడు. మనం సహోదరుని గద్దిస్తే మనల్ని కూడా నీ మాట వినిన ఎడల నీ 2-3 సాక్షులు ప్రతి నోట నుండి స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిందని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. ఏంటదండి, ఒకవేళ నేను గద్దించిన ఎడల వారి ఇద్దరిని కూడా ఒక దిక్కుకి తీసుకెళ్ళి వారిని గద్దించి వాళ్ళని సమాధానపరచమని చెప్పుచున్నాడు. ఈ రోజుల్లో బిడ్డలే కాదు కదా, ఎవరైనాను సరే సమాధానపరిచే తల్లిదండ్రులు ఉన్నారంటారా, లేదా సమాధానం పరిచే మనుషులు ఉన్నారా? ఈ లోకంలో ఎవరైనాను కూడా ఉన్నారంటారా? సమాధానపరిచే తల్లిదండ్రులు లేరు, సమాధానపరిచే మనుషులు కూడా లేరు. ఒకవేళ ఎవరైనా దెబ్బలాడుకుంటారంటే వెంటనే వీడియోలు తీసేస్తున్నారు. వెంటనే కెమెరాలో 2 మనుషులు దెబ్బలాడుకుంటాం, ఇంకో వ్యక్తి వీడియో తీసేసి దాన్ని ప్రచారం చేసేయటం, స్టేటస్లో పెట్టేయటం. అది సమాధానం పరచటమా? కాదు కదండి. దానిని బట్టి ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది కానీ
తగ్గదు. అలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. అలాంటి వారికి తగిన శిక్ష విధిస్తాడు దేవుడు. సాక్ష్యం కావాలని అనుకో, నువ్వు అంత శాంతపరుడు అయితే నువ్వు వాళ్ళిద్దరిని అక్కడే నేను వీడియో తీయడం మానేసే వాళ్ళిద్దరిని సమర్థించవచ్చు కదా. వాళ్ళిద్దరిని సమర్థిస్తే అక్కడ గొడవ రాదు, అక్కడ నువ్వు వీడియో తీసుకోవాల్సిన అవసరము కూడా ఉండదు. అలాంటి పాపం చేసిన దేవుడు కంపల్సరీ శిక్ష విధిస్తూ ఉంటాడు. మనం ఎంతో నెమ్మదిగా వినయంగా ఉన్నామని అనుకున్నాం, కానీ అలా నెమ్మదిగా ఉన్నవారు చాలా డేంజర్. వాళ్ళతో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా మన సహోదరుని ప్రేమించలేనప్పుడు మన పక్క మనిషిని కూడా ప్రేమించలేము. మనలో సహోదరి ప్రేమ లేనప్పుడు ఎవరిని కూడా ప్రేమించలేము. ముందు మన సహోదరుని ప్రేమించాం, తర్వాత మన బిడ్డలను ప్రేమించమని అనుకుంటున్నాం. బిడ్డలు కూడా ప్రేమించే ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాడుకుంటే తల్లిదండ్రులు చూసి ఒకళ్ళని చేర తీసుకుంటారు, ఒకళ్ళని వదిలేస్తూ ఉంటారు. అలాంటినప్పుడు దేవుడు కూడా శిక్ష విధిస్తాను. నీవు నేను చెప్పుకున్న మాటలు కాదు కదా, దేవుని మాటలే, దేవుడు వ్రాసిన మాటలే తప్ప కానీ ఎవరు కూడా చెప్పుకునే మాటలు కాదు ఇవి. నువ్వు నేను కూడా ప్రతి ఒక్కరమును కూడా దేవుడు వ్రాసిన మాటలే. ఏమంటారంటే ఇది ఎంత చెప్పేస్తుంది, ఇది సమాధానం కలిగి ఉన్నదా లేదా అని అది దేవుడు చూసుకుంటాడు. నేను చెప్పడంలో నా ధర్మం ఇది, దీనిని బట్టి వివరిస్తున్నా, అంతేగాని ఇది ఉంటున్నానా లేదా అనేది దేవునికి తెలుసు కదా. నీకు తెలియకపోవచ్చేమో, నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. మనం ఎప్పుడైతే మనము సమానత్వము కలిగి ఉంటామో దేవుడు కూడా మన తీర్పు రోజున సమానంగానే చూస్తాడు మనల్ని కూడా. ఈ లోకంలో ఎలా ఉంటున్నాం అనేది దేవుడు పైలోకంలో మనకి ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది. ఇక్కడ ఉన్న పద్ధతిని బట్టి దేవుడు తీర్పు కల. మారు మనసును పొంది ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. చిన్న బిడ్డను పోలి కలిగి ఉండమని చెప్పి ఉన్నాడు దేవుడు. అలాంటి వారిదే పరలోక రాజు. తనను తాను తగ్గించుకోమని చెప్పి ఉన్నాడు, అంతేగాని అసూయతోటి స్వార్థములతోటి ఉండమని చెప్పలేదు దేవుడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నా ప్రభా. గడిచిన కాలం అంతయు నాయన ప్రభా మమ్మల్ని కాచి కాపాడి నాయన సజీవ రెక్కల కింద ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం నాయన ప్రభా. ఇతర దేశంలో ఉన్న వారికి ప్రభా పని చేసుకునేటకు శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రభు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎంబెస్సీలో పని లేక చాలామంది ఉన్నారు ప్రభా, వర్క్ పనులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచున్నారు ప్రభా, మెడికల్లో వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇంకా ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచిన, ఆటోల్లోని, ట్యాక్సీలోని, బళ్ళు మీద వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. చదువుకోవడం ఉన్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఉదయం నుంచి సాయంకాలం వరకు వారి కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుని చుండగా ఫస్ట్ క్లాస్ నుంచి ప్రభా డిగ్రీల వరకు చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభా వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. నేను ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా, వారి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ఉద్యోగాలకు వెళ్తున్నట్టు వారిని కూడా ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారి రాకపోకలు ఏంది మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. నేను యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకి సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, వారి గాయములను కూడా ముట్టమని అడుగుచున్నాం ప్రభా. నన్ను జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా, వారి జ్వరములను కూడా ముట్టి స్వస్థపరిచి హాస్పిటల్కి ఆరోగ్యంగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారి గాయములను కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి గాయములను కూడా ముట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రము గానము చేయుచున్నాను నాయన ప్రభా. మారు మనసును కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పి ఉన్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడు వయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను విధవరాలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారి కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధల్లో ఉన్నవారు వారి అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి సొంత ఇల్లులు కట్టుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా, ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా.
మా దేశాన్ని మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. పరిపాలించుచున్న ప్రభా గవర్నర్లను కూడా దీవించమని అడుగుచున్నాము నేను ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు వారిని చేసుకోలేని వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానంను, ఖ్యాతిని, పేరును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లు మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.